యంగ్ ఏజ్‌లో చాలా యాక్టివ్‌గా ఇంట్లో వర్క్ అంతా ఫాస్ట్‌గా చేసేసుకునే మదర్స్ తన పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్‌కెళ్ళేసరికి యాంగ్జైటీ, చిన్న విషయాలకి టెన్షన్ పడిపోవడం, హాట్ ఫ్లాషెస్, పెరిమెనోపాజల్ సింప్టమ్స్ వీటితో బాధపడుతూ వాళ్ళ డైలీ యాక్టివిటీస్‌కి భంగం కలిగిస్తుందా? సో లెట్ us డిస్కస్ అబౌట్ హాట్ ఫ్లాషెస్ ఇన్ పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్. పెరిమెనోపాజ్ అంటే యూజువల్లీ ఇట్ కెన్ స్టార్ట్ ఫ్రమ్ అరౌండ్ 40 టు 45 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్. ఇది నెలసరి ఆగిపోయే ముందు ఉన్న పీరియడ్. ఈ టైంలో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేవి బాడీలో డ్రాస్టిక్గా తగ్గడం వల్ల ఉమెన్లో హాట్ ఫ్లాషెస్ అనేవి చూస్తుంటాం. హాట్ ఫ్లాషెస్ అంటే సడన్గా ఒకేసారి బాడీ అంతా అప్పర్ చెస్ట్ హెడ్ వరకు హీట్ అయిపోయి అండ్ సడన్ స్వెట్టింగ్ చిల్స్ వచ్చేస్తాయి. ది స్వెట్టింగ్ ఈజ్ టూ మచ్ దట్ మీకు కనిపిస్తుంది, ఎక్కువగా స్వెట్ వచ్చేసి తడిసిపోతారు. దీస్ ఆర్ కాల్డ్ హాట్ ఫ్లాషెస్. ఇవి బాడీలో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ డ్రాప్ అవ్వడం వల్ల పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్లో వస్తూ ఉంటాయి. ఎక్కువ మంది నైట్ టైం కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. దే కామన్లీ కాల్డ్ ఎస్ నైట్ స్వెట్స్. ఇది నిజంగా వరి అవ్వాలా? పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్లో హార్మోన్స్ డిక్రీజ్ అవ్వడం వల్ల ఈ సిమ్టమ్స్ వస్తాయి. దే ఆర్ నాట్ రియల్లీ టు బీ వరీడ్, బట్ వాళ్ళకి సపోర్ట్గా మీరు ఏమేమి చేయొచ్చు. వాళ్ళ ఫుడ్ విషయంలో చల్లదనంకి లైక్ కుకుంబర్, లోకి ఇలాంటి కోల్డ్ సబ్స్టెన్సెస్ ఇంక్రీజ్ చేసుకోవాలి. టేకింగ్ మోర్ ఆఫ్ వాటర్, ఫ్లూయిడ్స్ వీటితో కూడా వాళ్ళ హైడ్రేషన్ మెయింటైన్ అవుతే నైట్ స్వెట్స్ ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది. అండ్ మెడిటేషన్, యోగా. పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్ అగైన్ దే హ్యావ్ మోర్ ఆఫ్ యాంగ్జైటీ డ్యూ టు హార్మోనల్ చేంజెస్. దీనికి మెడిటేషన్ అండ్ యోగా విల్ హెల్ప్ అండ్ ఆల్సో రెడ్యూస్ ద స్ట్రెస్. అలాగే గెట్ దెమ్ రెగ్యులర్లీ చెక్డ్ అప్ ఫర్ బీపీ అండ్ షుగర్. High BPs can also cause sweating sometimes, that is confused with hot flashes. ఎక్కువగా సివియర్గా వస్తుంది అనుకున్న వాళ్ళకి యూ నీడ్ టు సీక్ మెడికల్ అడ్వైస్. ఇనీషియల్లీ వీ సజెస్ట్ ఫ్యూ విటమిన్ సప్లిమెంట్స్ విచ్ ఇంక్లూడ్ విటమిన్ E. They may reduce the hot flashes. Isoflavonoids also help in reduction of hot flashes. Very severe ga unnappudu we would suggest hormone replacement therapy. Thank you.